ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 సిటీ, ఆర్థిక రాజధానిగా పేరొందిన విశాఖ నగరంలో, అందులోనూ రుషికొండ ప్రాంతంలో ఎకరం విలువ ఎంత? లక్షల్లోనో కోట్లలోనో మీరు సమాధానం చెబితే మీకు లెక్కలు రానట్టే. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇక్కడ ఎకరం భూమి ₹1 కూడా లేదు. కరెక్ట్గా చెప్పుకుంటే ఎకరం విలువ కేవలం 99 పైసలు మాత్రమే. ఏంటి, నమ్మశక్యం కావడం లేదా? జోక్ చేయకు అంటారా? కానీ ఇది నిజం, నమ్మి తీరాల్సిన నిజం. అవునా, మరింకేం, ఎకరాలెకరాలు కొనుక్కుందామని ఎగేసుకుంటూ వెళ్తున్నారా? ఆగండి. ఆ ధరకు భూములు మీకు దక్కాలంటే మీ చేతిలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఎకరా 99 పైసలకు కొనడానికి అర్హులు. ఎందుకంటే ఎకరం అక్షరాల 99 పైసల చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా 21.16 ఎకరాల భూములు టీసీఎస్కి అప్పగించింది కాబట్టి. రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ రేట్ల ప్రకారం రుషికొండలో భూమి విలువ 1 చదరపు గజం 30,000. ఆ లెక్క ప్రకారం తీసుకున్న 1 ఎకరం సుమారు 15 కోట్లు. అంటే టీసీఎస్కి ఇచ్చిన 21.16 ఎకరాల భూమి దాదాపు 320 కోట్లకు మించి ఉంటుంది. మార్కెట్ విలువ ఇంకా ఎక్కువే అన్న సంగతి అందరికీ తెలుసు. అలాంటి భూమిని కేవలం ₹20కే కట్టబెట్టింది కూటమి ప్రభుత్వం. టీసీఎస్ అంటే పేరు మోసిన సాఫ్ట్వేర్ కంపెనీ. 2024లో టీసీఎస్ 62,165 కోట్ల లాభం గడించింది. అటువంటి కంపెనీకి 99 పైసల లీజుకు ఇంత విలువైన 21.16 ఎకరాల ప్రభుత్వ భూమిని ముట్టజెప్పడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం 2012లో జారీ చేసిన జీవోఎంఎస్ 571 ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వరాదు అని చెప్పింది. 2G స్పెక్ట్రమ్ కేసులో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ప్రభుత్వ భూముల వంటి ప్రకృతి వనరుల విషయంలో ఆ భూములను ప్రజా ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ సంస్థలకు మార్కెట్ ధర కన్నా తక్కువకి ఇవ్వకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. అలా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ విధానాలనే గాక సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా టీడీపీ కూటమి సర్కారు ఉల్లంఘించినట్లవుతుంది. కానీ టీసీఎస్ కంపెనీ ఒక ఐటీ పరిశ్రమను పెట్టి 12,000 ఉద్యోగాలు కల్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ఉద్యోగాల విషయంలో టీసీఎస్ నుండి ఎటువంటి హామీ లేదని సమాచారం. ఎప్పటిలోగా ఉద్యోగాలు ఇస్తారో కూడా ఆ కంపెనీ చెప్పలేదు. గతంలో ఇలానే చాలా కంపెనీల యజమానులు పెట్టుబడులు పెడతామని, ఉద్యోగాలు ఇస్తామని చౌకగా ప్రభుత్వ భూములు తీసుకుని ఇదే విధంగా హామీలిచ్చాయని, నేటికి యువతకు ఉద్యోగాలు కల్పించలేదని ఉద్యోగరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ టీసీఎస్ నిజంగానే 12,000 ఉద్యోగాలను విశాఖలో కల్పిస్తామని చెప్పినా అది అయ్యే పని కాదు. ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇతర ఐటీ కంపెనీలతో పాటు టీసీఎస్ కూడా తమ ఉద్యోగుల సంఖ్య తగ్గించే పనిలో ఉంది. మరి అలాంటప్పుడు కొత్తగా టైర్ 2 సిటీలో ఇన్ని వేల ఉద్యోగాల కల్పన ఎలా సాధ్యం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదంతా కేవలం చౌకగా భూములు కొట్టేయడానికి మాత్రమే అని గత ఉదంతాలు ఎన్నో నిరూపిస్తున్నాయి. ఇప్పటివరకు పదుల సంఖ్యలో కంపెనీలు చౌకగా ప్రభుత్వ భూములు తీసుకున్నాయే తప్ప ఉద్యోగాలు మాత్రం కల్పించలేదు. ఇలా భూములు ఆయా ప్రైవేట్ కంపెనీల ఆధీనంలోనే ఉండడమే కాక వాటిని బ్యాంకుల్లో కుదువపెట్టి భారీగా రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టిన ఉదంతాలెన్నో ఉన్నాయి. అనంతపురం లేపాక్షి మొదలు ఒంగోలు వాన్పిక్, శ్రీకాకుళం జిల్లా థర్మల్ కేంద్రాల వరకు వేల ఎకరాల భూములు కార్పొరేట్ కంపెనీల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. విచిత్రం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నా ఏమాత్రం స్పందించని ప్రభుత్వ పెద్దలు టీసీఎస్ లాంటి కార్పొరేట్ కంపెనీల పట్ల మాత్రం అడిగిందే తడవుగా అన్ని అప్పనంగా ఇచ్చేస్తున్నారు. ప్రజలకు ఏమాత్రం పనికిరాని ఇటువంటి నిర్ణయాలను తక్షణం వెనక్కి తీసుకోవాలని, రుషికొండలోని ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలని మేధావులు, అభివృద్ధి కోరుకునే వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.